దేవుని పేరిట కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దప్పిక దేవుని సన్నిధికి రావాలనే దప్పికది. సో నిన్న దప్పిక గురించి నేర్చుకున్నాం. యేసుప్రభు వారు సిలువలో పలికినటువంటి 5వ మాట. ఈరోజు 6వ మాట. ఏంటిది 6వ మాట? యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం కనుక చూసినట్లయితే, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనది అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏమి సమాప్తమైనది? యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు రావలసి వచ్చినదో ఆ పని సమాప్తమైంది. ఏంటది? ఆయన ఇచ్చిన పని ఏంటి? రక్షణ ప్రణాళిక. అందుకని ఆయన అంటాడు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చడానికి నేనేం చేశాను? పరలోకం నుండి నేను దిగి వచ్చాను. ఎందుకు దిగి వచ్చాడంట? ఆయనకి ఒక పని అప్పగించాడు తండ్రి. ఆ తండ్రి పనిని నెరవేర్చడానికి ఏమని రాశాడు అక్కడ? పరలోకము నుండి దిగి వచ్చాడు. పరలోకం అనేది మంచి భాగ్యం కాదు, గొప్ప భాగ్యం. అయినప్పటికీ దాన్ని విడిచిపెట్టి రిక్తునిగా మన కోసము మన పాప భారాన్ని మోయడానికి ఆయన ఏదైతే నిశ్చయించి ప్రణాళిక చేసి ఉన్నాడో దాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇంకా అంటాడు కదా, 17వ అధ్యాయం 4వ వచనం చూడండి, నీవు నాకు అనుగ్రహించిన ఒకళ్ళు. యోహాను సువార్త 17:4, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఏం చేశాడంట? భూమి మీద మహిమపరిచాడంట. దేవునికి మహిమ ఎలా వస్తుంది? చెప్పవలసిన పని తాను చెయ్యవలసిందని మనకిచ్చినటువంటి పని మనం నెరవేరిస్తే. అదే కదా అంటున్నాడు. మళ్ళీ ఇంకోసారి చదవక, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణం చేశా. దాన్ని బట్టి దేవునికి మహిమ. దేవుణ్ణి మహిమపరచడానికి ఆయనకి ఇచ్చినటువంటి పనిని ఆయన నెరవేర్చడానికి ఘోరమైన శ్రమలను బాధలను భరించి సహించి రక్షణ కార్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు దేవుడు. ఎంత గొప్పటి సమాప్తమైనది అని అంటూ ఉన్నాడు. ఎంత ప్రయాస! ఒక మాట నెరవేర్చడానికి ఆయన ఎంత భారము మోయవలసి వచ్చినది. ఎందుకని? ఆయనకు మన మీదున్న ప్రేమ, విలువ కట్టలేనటువంటి ప్రేమ. అంత ఘోరమైన శిక్ష కూడా ఆ ప్రేమ ముందు ఏమైంది? నిలవజాలలేకపోయింది. అంతగా ప్రేమ చూపించాడు. ఆ ప్రేమను ఆర్పజాలలేకపోయింది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని ప్రేమ ఇది అని పాడతాం మనం. ఎందుకంటే ఆయన మన ఎడల మన పట్ల చూపించినటువంటి ప్రేమ అంత అమితమైనదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అంత ఘోర శిక్ష కూడా ఈ ప్రేమను విడనాడలేకపోయింది. ఈ కేక సిలువ దగ్గర జయోత్సవం. సిలువ దగ్గర ఉన్న వారికి మాత్రమే కాదు ఈ కేక, పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి, దూతల దగ్గరికి, లోకం మొత్తము వినిపించేలాగా వేసినటువంటి కేక. ఎందుకు? ఓడిపోతున్నాననే కేక కాదు, నేను సమాప్తము చేశాను. నాకు దేవుడిచ్చినటువంటి పనిని, నేను నెరవేర్చవలసిన పనిని నేను విజయవంతంగా కంప్లీట్ చేశాను అని విజయోత్సవముతో యేసు ప్రభువారు వేయించినటువంటి కేక ఏంటయ్యా అంటే సమాప్తమైనది. ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత వేస్తారు పిల్లలు, వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. రిజల్ట్స్ వచ్చినప్పుడు పిల్లలు తల్లులేస్తారు. ఎగ్జామ్స్ అయిపోగానే స్కూల్లో రేపు పుస్తకాలు దించకండి రా, ప్రాజెక్ట్ వర్క్ చేయాలరా అంటే చించి మరి ఇసిరేసి గట్టిగా అరుస్తారు. ఏమంటే ఎగ్జామ్స్ అయిపోయినాయో. ఎందుకంటే ఆ తరగతి ఆడ పాస్ అయిపోయాడు, డిక్లేర్ అయిపోయాడు. సంతోషంతో ఆయన వేయించిన కేక, అయ్యా నువ్వు ఈ లోకానికి నన్ను పంపించావు,
నా చేయి విడిచినప్పటికీ నేను నిన్ను ఆనుకొని ఉన్నాను, నీ పని నేను పూర్తి చేశానయ్యా అని చెప్పి విజయోత్సవంతో కేక వేస్తున్నట్టు చూస్తూ ఉన్నాము. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆకాశమును భూమియు వాటిలో ఉన్నటువంటి సమస్తమును సంపూర్తి చేశాడు. ఏం పూర్తి చేశాడు? సృష్టిని, మానవులకు కావలసినటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని సృష్టించి సంపూర్తి చేశాడు. ఆయనే ప్రారంభించాడు, ఆయనే సిద్ధం చేశాడు, ఆయనే ప్రణాళిక చేశాడు, ఆయనే సంపూర్తి చేశాడు. మధ్యలో ప్రణాళిక మర్చిపోయాం మనం, అంతే కదా. ఫస్ట్ ఏంటి? ప్రారంభించింది ఆయనే, సిద్ధం చేసింది ఆయనే, ప్రణాళిక చేసింది ఆయన, పూర్తి చేసింది ఆయనే. నరుని నిర్మించాడు, నరుడి కొరకు నారీమణిని నిర్మించాడు. ఏమన్నాడు? వారిని జతపరిచాడు, అది ఆయన ప్రణాళిక. వారికి స్వేచ్ఛనిచ్చాడు, ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో చెప్పాడు, వాళ్ళ చిత్తానికి చెప్పాడు. దేవుడు నియమించిన హద్దుల్లో ఎంత మటుకైతే ఉన్నారో అంత మటుకి అంత అందంగానే ఉంది, బానే ఉంది. కానీ ఆదాము అవ్వ దేవుని మాట వినక సాతాను మాటకు లొంగి పాపం చేసి మరణం తెచ్చారు, చూసావా? ఆ పాపం వలన, ఆ మాట ధిక్కరించడం వలన పాపం వచ్చేసింది. పాపానికి ఫలితం మరణం. మరి పోతే పోండి, మీరు సావండి అని దేవుడు వదిలేయచ్చుగా, వదిలేయచ్చుగా. నీ ప్రేమ, నేను మిమ్మల్ని ప్రేమించాను, మీకు కావాల్సిన అవసరాలన్నింటినీ సమకూర్చాను, అన్నిటినీ సంపూర్తిగా చేసి నేను నీ చేతికి ఇచ్చాను, ఫలించి అభివృద్ధి చెందండి అయ్యా, ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పాను. కానీ చేశాంగా, నా మాట ఏం లేదుగా, మీరు సావండి అన్నాడా యేసు? అన్నాడా దేవుడు? అనలేదు. ఏం చేశాడు? రక్షణ వాగ్దానాన్ని చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక ప్రణాళికను సిద్ధం చేస్తా ఉన్నాడు. ఏంటయ్యా ప్రణాళిక? నీకును స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగ చేస్తాను. ఏమంటున్నాడు అంటే, స్త్రీ సంతానం ద్వారా నేను నీకు రక్షణను దయచేస్తాను అని ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. మరి ప్రణాళికను సిద్ధపరిచిన వాడు ప్రణాళికను తీర్చాలా వద్దా? అందుకని నెరవేర్చడానికి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, ఎలా అయినప్పుడు? పరిపూర్ణం అంటే ఏంటి? కాలం ఇంకా అది జరగాలప్పుడు, ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడు దాకా ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాళ్ళకి ఎగ్జామ్ రిజల్ట్స్ ఈరోజు వస్తాయి, 11 గంటలకి వస్తాయి అని అన్నాం అనుకో, కాలం అయిపోయినట్టే లేదా? 11 గంటలకి అయిపోయింది, కాలం వచ్చేసింది, రిజల్ట్స్. అలాగే తన కుమారుడు ఈ లోకానికి వచ్చి రక్షణను అనుగ్రహించవలసిన టైం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? తన కుమారుణ్ణి పంపుతూ ఉన్నాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నటువంటి వారిని విమోచించడానికై ఆయన ధర్మశాస్త్రానికి లోనవ్వవలసి వచ్చింది. ధర్మశాస్త్రం వలన ఏం జరిగింది? ఆయన ఈ లోకానికి రావడం వల్ల ఏమేం జరిగాయి ఒకసారి మాట్లాడుకుందాం. ఏం జరిగాయి? ఆయన అంటే ధర్మశాస్త్రం నెరవేర్చని వాటిని నెరవేర్చడానికి వచ్చాడు. ఓకే, ఇంకా ఓకే, లేఖనాలు ప్రవచనాలను నెరవేర్చడానికి వచ్చాడు, మాదిరి చూపించడానికి వచ్చాడు, రక్షణ అనుగ్రహించడానికి వచ్చాడు. ఒక్కసారి పరిశుద్ధాలయంలోనికి ఒక్కసారి పస్కా బలి అన్నావా? పస్కా బలి అర్పించడానికి పస్కా బలి పశువుగా వచ్చాడు. ఇంకా విమోచన క్రయధనం కోసం వచ్చాడు, పాపికి రక్షణ కార్యం సమాప్తం చేయడానికి వచ్చాడు. ఇంకా మరణాన్ని ధర్మశాస్త్రము ఆల్రెడీ చెప్పింది, ధర్మశాస్త్రం చెయ్యని దానిని ఆయన చేయడానికి వచ్చాడు. అంటే మనందరం పాపనం కాదా? మరి అక్కడ ఒక బలి ఉంది కదా, ఏంటా బలి? పాప పరిహారార్థ బలిని నెరవేర్చడానికి, సమాప్తం చేయడానికి వచ్చాడు. అంటే బలియాగమును సమాప్తం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎన్ని చెప్పుకున్నాం, ఇంకా మాట్లాడుకుంటే ఇంకా 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 వస్తానే ఉంటాయి. అంటే
పాపాత్ములమైనటువంటి మనము, అంటే దేవుడి మాటను ధిక్కరించి పాపానికి కొని తెచ్చుకున్నటువంటి మనకును దేవునికి మధ్య సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. ఎలా? దేవుడు గమనించినారా మీరు? ప్రత్యక్ష గుడారం చేసేటప్పుడు ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలోనే మనం అక్కడ దాకే దేవుని సహవాసం లేదు. మధ్యలో ఏముంది? తెర ఉంది. మరి ఎప్పుడైతే యేసు ప్రభువారు శిలువలో మేకులతో ప్రాణయాగం చేశాడో ఈ తెర పై నుంచి కిందకి చిరిగిపోయింది. అంటే దేవుడికి మనకు మధ్య ఉన్న సంబంధం ఏమైంది? మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడింది. ఎవరి ద్వారా? మధ్యవర్తి అయినటువంటి తండ్రి ద్వారా. దాన్ని సమాప్తం చేయడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవుడికి మానవునికి మధ్యగా ఉన్న అడ్డుగోడను ఆయన చేసి ఉన్నాడు, తీసివేసి ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది మరి తీసివేసిన తర్వాత? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఒక్కళ్ళు సహోదరులారా, యేసు మన కొరకు, యేసు ప్రభువారు మనకేం చేశారంట? ఒక ప్రతిష్టమైనటువంటి, అంటే ప్రతిష్ఠితమైన అంటే ఏంటి? నిర్ణయించబడినటువంటి, అలౌ చేయబడినటువంటి, ఓకేనా, మార్గమున, అనగా అది ఎలాంటిదంట? నూతనమైనది, జీవము గలది. దేని ద్వారా వచ్చింది మనకి ప్రతిష్ఠిత మార్గము? అది ఎలాంటిది? అదొక నూతనమైనటువంటి మార్గము, అది ఒక జీవము కలిగినటువంటి మార్గము. ఆ మార్గము ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గం. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనం ధైర్యం తెచ్చుకున్నాము. ఇదే రక్షణ మార్గం. ఇది మానవుల కొరకు దేవుడు చేసినటువంటి మార్గం. ఏ త్యాగము అవసరం లేదు, ఏ శ్రమ పడవలసిన పని లేదు, ఏమి చేయవలసిన వారు లేదు. కేవలం ఈ కార్యాన్ని నమ్మితే చాలు. ఏంటా కార్యం? నా కొరకు నా పాప భారాన్ని, నేను అనుభవించవలసిన శిక్షని ఆయన తన శిలువ మీద మోస్తూ నా కొరకు పాప పరిహారార్థ బలిగా, పస్కా బలి పశువుగా తన రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో నా కొరకు రక్తాన్ని చిందించాడు. ఇక నేను బలి చెల్లించాల్సిన అవసరం లేదు అని నీవు నమ్మితే దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి నీవు వస్తావని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వీటన్నిటిని దేవుడు సమాప్తం చేశాడు కాబట్టి విజయోత్సవంతో ఆయన కేక వేస్తా ఉన్నాడు. అంటే ఏంటి? ధర్మశాస్త్రం చెప్పింది ఇందాక, ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేసేసాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ఎవరికంట? విశ్వసించిన ప్రతి వారికి. మనం కార్యాలని నమ్మాలని చెప్పాం కదా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించిన ప్రతి వారు నీతి కలగాలి అంటే క్రీస్తు ధర్మశాస్త్రమును సమాప్తి అయి ఉన్నాడు. అంటే మనం నీతి కలగాలి అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? సమాప్తము చేసేసేయాలి. అందుకే ఆయన సమాప్తం చేశాడు. ఇప్పటి వరకు పాపంగా ఉన్నటువంటి మనము ఏ విధంగా మార్చబడ్డాము? నీతిమంతులుగా మార్చబడ్డాం. కారణం ఏంటి? ఆయన రక్తము చిందించి ఆ రక్తము మన మీద ప్రోక్షించబడితేనే వస్తుంది. విశ్వాసము కలిగి ఉంటేనే వస్తుంది. అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఒకవేళ గనక మనం చేయలేకపోతే 3:14 2వ కొరింథీ, మరియు వారి మనసులు కఠినములైపోయాయంట. ఇక్కడ శాస్త్రులు అనుకోండి, పరిచర్యలు అనుకోండి, ఏంటి వీళ్ళ మనసులు ఏమైపోయాయి? కఠినమైపోయాయి. నేటి వరకు పాత నిబంధన అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడలేదు. వారికి ఆ ముసుగులోనే ఇంకా జీవిస్తూ ఉన్నాం. ఏంటయ్యా ముసుగు?
పాపమనే ముసుగు. ఏంటయ్యా ముసుగు? శరీరాశలనే ముసుగు. కానీ నీ పాప భారాన్ని, నీ శాప భారాన్ని ఆల్రెడీ ఏం చేశాడు ఆయన? సిలువలో కొట్టివేశాడు. అదే కదా, సిలువలో ఎప్పుడైతే నీ హృదయము కఠినము కాకుండా దేవుని నీవు అంగీకరిస్తావో నీవప్పుడు రక్షణలోకి రాబడతావు. ఒకవేళ నువ్వేమనుకుంటున్నావు? కఠినపరుచుకొని ముసుగులోనే ఇంకా ఉన్నావు. దేవుడు ఆల్రెడీ తెరను చించేశాడు కదా, తెరను చీల్చివేశాడు కదా. ఎందుకని? ఆయన రక్తంతో ఆయన ప్రోక్షించేశాడు. ఒకవేళ నువ్వు అది ఒప్పుకోలేదనుకో, ఇంకా ఆ ముసుగు వెనకే జీవిస్తూ ఉంటావు. దేవునితో సహవాసం ఎప్పుడు కలిగి ఉంటావు? ఆయన నెరవేర్చింది, సమాప్తము చేసింది ఏంటయ్యా అంటే, నీకును దేవునికి మధ్య ఒక అడ్డుగోడ ఉంది. విననేరకుండాన్నట్లు నా చెవులేమి మందంగా లేదు. మరి ఎందుకు వినిపించటం లేదు? మన విధేయతలు, మన పాపాలు ఆయనకి మనకి ఎట్టా ఉన్నాయి? మధ్యలో పెద్ద గోడలా ఉన్నాయి. ఆ గోడను ఏం చేశాడంటే యేసయ్య సిలువలో సమాప్తి చేసేసాడు, పగలగొట్టేసాడు. అందుకని మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి, విశ్వాసం కలిగి ఉండాలి. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు కనుక చూసినట్లయితే, ఈ ఆత్మను గురించినటువంటి వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు యేసుక్రీస్తు ద్వారా, క్రీస్తు మన కోసమే శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను అని రాయబడి ఉన్నది. మనం విమోచించబడ్డాం. ఈ ధర్మశాస్త్రం ఎందుకు? మరి విమోచించబడ్డాం కదా, మరి ఎందుకు? నెరవేర్చాడు. మరి ధర్మశాస్త్రాన్ని ఎందుకు చదువుతున్నాం మనం? దృష్టాంతములే. నేడా నిజం. భలే వచ్చింది ఆన్సర్. దృష్టాంతములు ఒకటి, నేడా నిజం ఒకటి. కానీ దేవుడి బైబిల్లో ఒక వాక్యం రాయబడి ఉంది. చూడండి, గల్తీలకు రాసిన పత్రిక ఉన్నాక అక్కడే 3:24 చూడండి. మనము విశ్వాస మూలంగా నీతిమంతులుగా మనం తీర్చబడాలి అంటే, ఆ విధంగా తీర్చబడి క్రీస్తు నొద్దకు మనము రావాలి అంటే, ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు. ఎందుకు ధర్మశాస్త్రం మనం ధ్యానిస్తున్నాము అంటే, నువ్వు చెప్పినట్టే నీడా నిజం. నువ్వు చెప్పినట్లే ఏం చెప్పావు? దృష్టాంతముగా ఉంది. ఇది ఒక మనకు బాల శిక్ష, పెద్ద బాల శిక్ష. చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మళ్ళు. అన్నీ ఉంటాయి దాంట్లో, అన్నీ నేర్పిస్తుంది. ధర్మశాస్త్రం మనకి అన్నిటినీ తెలియచేసి దేవుని దగ్గరికి నడిపిస్తుంది. క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు కావాలి. ఇట్లా జరిగిన దృష్టాంతములు, అందుకనే కదా పిల్లలకి పాఠాలు నేర్పిస్తున్నాం. అవి జరిగాయి, ఇవి ఉన్నాయి అని నేర్పిస్తే వాళ్ళు చదివి రాసుకొని పాస్ అయ్యి నెక్స్ట్ స్టెప్కు పోతున్నారు. ఆ ధర్మశాస్త్రం కూడా మనం విని నేర్చుకొని విశ్వాసంలో ముందుకు వెళ్ళాలని, అది మనకు ఒక బాల శిక్షకుడు ఆయన అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. అయితే ఈ పాత నిబంధన నెరవేర్చి సమాప్తం అయిపోయింది. దేవుడు మనల్ని నూతన నిబంధనలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. మరి పాత క్లాస్ అయిపోయిందిగా, 4th క్లాస్ 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్ రాశారు. 10th క్లాస్ అయిపోయిందిగా, మళ్ళీ 10th క్లాస్ పాఠాలు చదువుతారా? ఏం చదువుతారు? మళ్ళీ ఇంటర్ పాఠాలు చదువుతారు. అలాగే పాత నిబంధన దేవుడు నెరవేర్చి సమాప్తం చేశాడు. కానీ ఇంటర్లో ఈ లింక్స్ 10th క్లాస్లో దొరుకుతాయి. దాన్ని బేస్ అంటాం. అక్కడికి ఇక్కడికి ఇంటర్ లింక్స్ ఉంటాయి. ఇంటర్ లింక్స్ అంటే పోలికలు ఉంటాయి. ఆ పోలికలు మనం చదువుతూనే ఉంటారుగా పిల్లలు. 10th క్లాస్ ఏంటి, ఇంటర్ ఏంటి, నీట్ ఏంటి, వాడు జీవి బతికినంత కాలం బేసిక్స్ చదువుతూనే ఉండాలి. లేకపోతే ఏందో సార్ వీడు అసలు ఏం చెప్పినా క్యాచ్ చేయట్లేదు, వీడికి బేసిక్స్ లేవు అని అంటారు టీచర్లు. ఎందుకని బేసిక్స్ లేవంటారు? పునాది గట్టిగా ఉండాలి. ఆ పునాదినే మనకి ధర్మశాస్త్రం. దానిలోది నేర్చుకొని మనం కొత్త నిబంధనలోకి అడుగుపెట్టి కొత్త నిబంధన కాలంలో మనం నడుస్తూ ఉన్నామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు కనుక చూసినట్లయితే, మరియు మనము అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? రాతపూర్వకముగా నుండినటువంటి ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండినటువంటి పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి
దాని చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డంగా లేకుండా ఎత్తివేసి క్షమించి జీవింపజేస్తూ ఉన్నాడు. ఆ పనిని ఆయన సమాప్తము చేసి ఉన్నాడు కాబట్టి ఎలుగెత్తి కేక వేస్తున్నాడు, అయ్యా నీవు నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించావు? ఆ పనిని నేను నేను సమాప్తము చేసేసి ఉన్నాను తండ్రి అని చెప్తూ ఉన్నాడు. ఎలా చేశాడంట చూడండి, అక్కడ నాకు ఒక పదం నాకు బాగా నచ్చింది. చదువు. నిరాయుధులుగా చేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో పాటు మనల్ని జీవింపజేస్తూ ఆయన ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడంటే సాతాను గురించి చెప్తున్నాడు. వాడే కదా మన దగ్గర నుంచి తీసుకుపోయింది ప్రధానులను, అధికారులను. ఏం చేశాడంట? ఆధారం లేకుండా చేసేసాడు, నిరాయుధులను చేసేసాడు. సిలువ మీద, సిలువ చెంత జయోత్సవముతో బాహాటంగా వేడుక చేస్తా ఉన్నాడు. అందుకే ఆయన సిలువబడినటువంటి శుక్రవారాన్ని మనం మంచి శుక్రవారం, శుభ శుక్రవారం అని చేసుకుంటున్నాం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఎటువంటిదైనా, మన స్థితి ఎటువంటిదైనా, మనకి ఎదురుగా ఉన్న వాటిని ఏం చేస్తా ఉన్నాడు? ఆయన నిరుపయోగులను చేసేస్తా ఉన్నాడు. అంతటి జరుబ్బాబేలైనా సరే, ఎరుకో గోడైనా సరే ఏం చేయాలి? నిరుపయోగమే. అందుకనే మనం విజయోత్సవంతో ఏం చేస్తా ఉన్నాం? గుడ్ ఫ్రైడేని జరుపుకుంటూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు కనుక చూసినట్లయితే, శరీరంతో కాక, దేనితో కాక? శరీరముతో కాక. మరి మనం దేనితో ఉన్నాం? శరీరంతో జీవిస్తున్నామా, ఆత్మతో జీవిస్తున్నామా? ఏమంటున్నాడు చూడండి దేవుని వాక్యం. శరీరముతో కాక ఆత్మను అనుసరించి నడుచుకొను తన యందు మన యందు నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఎవరితో అంట? ఎలా నడుస్తున్న వారిని? శరీరముతో కాక ఆత్మను అనుసరించి నడుచుకున్నటువంటి నా బిడ్డల కోసం, నా వైపు ఉన్న వారి కోసం నీతిని అనుసరించి వారు నడుస్తున్నారు. కాబట్టి నేనేం చేస్తా ఉన్నానంటే, నా కుమారుణ్ణి పాప శరీరంలో ఈ లోకానికి పంపించి వారు అనుభవించవలసిన శిక్షను తన కుమారుని మీద వేస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ విధముగా ఆ శిక్షను యేసుప్రభువు ఏం చేసి ఉన్నాడు? సమాప్తము చేసి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. సమాప్తము అన్న పదానికి ఒక గ్రీకు పదం ఉంది. నాన్న ఎన్నిసార్లు చెప్పాడు? ఎవరు చెప్తారు? ఎస్, వెరీ గుడ్. టెట్లాస్టమ్. ఇవ్వండి అక్క, ప్రసన్నక్క క్లాప్స్ ఇవ్వండి. ఎందుకంటే టెట్లాస్టమ్ అంటే సమాప్తం అయిపోయింది. దేవుడు ఈ లోకానికి 4 విషయాలు సమాప్తం చేసేస్తున్నాడు. ఒకటి, చాలించబడినది. ఏం చాలించబడింది? లోకానికి వేయవలసినటువంటి లోక పాపానికి శిక్ష చాలించబడింది. బలిగి పశువులు అర్పించవలసిన అవసరం లేదు. ఒకటి చెల్లించబడింది. ఏం చెల్లించబడింది? విమోచన క్రయధనము చెల్లించబడింది. వెల ఇచ్చేసి మనం, అందుకంటారు కదా, మీరు నేను వెలపెట్టి నా సొంత రక్తముతో, నా సొత్తు, నేను మిమ్మల్ని కొనుక్కున్నాను నా రక్తంతో అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మూడవది తీర్చబడింది. ఏం తీర్చబడింది? పాప రుగ్మత తీర్చబడింది, ధర్మశాస్త్ర విధి తీర్చబడింది. నాలుగవది చూసినట్లయితే నెరవేర్చబడింది, సమాప్తమైంది. ఏంటది? దేవుడు ఈ లోకానికి రావాల్సిన విషయం సమాప్తమైంది. మన కొరకు ఆయన అర్పించవలసినటువంటి పాప శిక్షను ఆయన అర్పించుకొని మనకు రక్షణను ఇవ్వడం సమాప్తమైపోయింది. అయితే మనకు అప్పగించవలసిన బాధ్యత దేవుడు మనం పూర్తి చేస్తున్నామా? క్వశ్చన్ పడేలాకే ఇంక డైలాగ్ కట్. మరి మనం సమాప్తం చేస్తున్నామా?
అంతటను అందరూ మారు మనసు పొందాలి, నీవు నీ ఇంటి వారు రక్షించబడాలి, నీవు దేవునిలోకి నడిపించాలి అన్నావు. దేవుడు కాంక్షిస్తున్నటువంటి సమాప్తము చేయడానికి మనకిచ్చినటువంటి పనిని మనం సమాప్తం చేస్తున్నామా? తలాంతులు ఇచ్చాడుగా, మీనాలు ఇచ్చాడు, ఇంకేమిచ్చాడు? తలాంతులు, మీనాలు ఇవ్వబడ్డాయి. నెరవేర్చిన వారిని బలా నమ్మకమైన దాసుడా అన్నాడు, నెరవేర్చిన వారిని చెడ్డదాసుడా అంటున్నాడు. మరి మనం ఏ కోవలో ఉన్నాం? మత్తయి సువార్త చూడండి 25వ అధ్యాయం 21వ వచనం చదువు ఒకసారి. అతని యజమానుడు, ఇక్కడ తలాంతులు ఇవ్వబడ్డాయి, తలాంతులు ఉపయోగించిన వారికి దేవుడు చెప్తున్నటువంటి మాట, బళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నీకు అనేకమైన వాటి మీద కూడా నేను నిన్ను నియమిస్తాను. ఏమంటున్నాడో చూడండి, యజమాని సంతోషంలో నీవు పాలు పొందు. దేవుని యొక్క సంతోషంలో పాలు పొందుతున్నారు. ఏందో దేవుని యొక్క సంతోషం, మనకు రాబోయే సంతోషం ఏంటి? పరలోక రాజ్యంలో నీవు పాలు పొందుతావు అంటున్నాడు. ఎవరు వాణ్ణి? బలా నమ్మకమైనటువంటి మంచి దాసుని. 30వ వచనం చదువు ఒకసారి. పనికి మాలిన ఒకడు ఉన్నాడు, ఆ దాసుడితో చెప్తున్నాడు, ఏమంటున్నాడు? దేవుడు పని చేయడం చేత కాదు, చేసేవాడిని చిత్తకారంగా మాట్లాడడం వచ్చు వీడికి, నువ్వు వస్తావని, నువ్వు కోయివాడవని, నువ్వు తీసుకొని వాడవని నాకు తెలుసు, అందుకే తీశాను, పూడ్చాను, పాతి పెట్టాను అన్నాడు. ఏమంటున్నాడు? పనికి మాలిన చెడ్డదాసుడు. తీసుకుపోయి ఎక్కడికి పోయింది? చీకటి కొట్టు. దేవుని పని చేయకపోతే, దేవుని చిత్తంలో ఆయన చెప్పిన పని చేయకపోతే నరకమే, చీకటి కొట్టమే అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి, అక్కంది కదా ఇందాక, దేవుడు మనకి ఏం చేశాడు? ఒక మాదిరిని చూపించాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం చూడండి. ఎందుకు మీరు నన్ను ఎదుగుతున్నారు? ఇక్కడ అంటాడు కదా, తండ్రి మీరేలా నన్ను ఎదుగుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను, మీరు ఎరగరా? ఏం చేస్తా ఉన్నాడు? చిన్నప్పటి నుండే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? దేవుని పనిలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. బాల్యం నుంచి చర్చి కొత్తనే ఉన్నాంగా, ఆయన సేవలోనే ఉన్నాంగా, మరి ఎంత చేశాము? ఆయన కోరిక నెరవేర్చామా లేదా? ఇంకా ఏమంటాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో అంటాడు, ఆయన అంటాడు యేసుప్రభువారు నేను నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చుటకు, ఆయన పని తుదముట్టించుటకు ఆయన ఆహారం అంట. ఏంటి ఆహారం? ఆయన పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పని చేయుటయే నాకు ఆహారం అని చెప్తూ ఉన్నాడు. మరి ఆయన పని చేయాలని ఆహారం దప్పిక మనం కలిగి ఉన్నామా లేదా? ఒకవేళ అలా చేస్తే ఏం చేస్తాడు ఆయన? 3వ అధ్యాయం 34, అక్కడే ఉన్నాగా, 3:34 చదవండి. ఎప్పుడైతే ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడని నీవు ఆయన సాక్ష్యాన్ని అంగీకరించినట్లయితే అతడు సత్యవంతుడు. ఆ మాటకి ముద్రేశాడు సత్యవంతుడని. ఏలయనగా దేవుడు తాను పంపిన వారికి కొరత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆత్మ అనుగ్రహించడం వల్ల ఎన్ని కార్యాలు జరుగుతాయో మనకు తెలుసు. ఆ కార్యాలు జరగాలి అంటే ఆత్మ కుమ్మరింపు మనకు కావాలి. ఆత్మ కుమ్మరింపు మనకి రెట్టింపు కావాలంటే ఆయన పనిని రెట్టింపుగా మనం చేయాలి. అదే దేవుని యొక్క కోరిక, అదే దేవుని యొక్క ఆశ. అందుకని అంటాడు చూడండి, 17:4లో చూసాం మనం ఇందాక యోహాను సువార్తని. అయ్యా, నీవు నాకు చేయడానికి నీవు ఇచ్చిన నా పనిని నేను సంపూర్తిగా చేశాను, భూమి మీద మహిమపరిచాను అనే సాక్ష్యం మనం పొందాలి. అయ్యా నీవు మంచి సాక్ష్యం పొందాలి. అయ్యా నువ్వు నాకు పని అప్పగించావు కదా, అందుకనే అంటాడు కదా, నా పరుగు నేను కడముట్టు
చేయలేని స్థితిలో మనం ఉండాలి అని దేవుని యొక్క ఆశ. అది మీరు సమాప్తం చేయండి. నేను మీ కొరకు వచ్చి మీ కొరకు చేయవలసిన పనిని నేను సమాప్తం చేసేసా. మీరు ఎందుకు వచ్చాడంట ఆయన లోకానికి? చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. ఆయన పరిచారము చేయుటకు పరిచర్య చేయడానికి వచ్చాడు. అనేకులకు మాదిరిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్నే ఇచ్చడానికి వచ్చాడు. మనము పరిచారము చేయవలసిన వారు, మనం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణము ఇచ్చిన దేవుని దగ్గరికి తీసుకురావాల్సిన వారమై ఉన్నాం. అనుభవించాంగా మేలులు, అనుభవించాముగా. మనం ఇంకా అనుభవించని ఏమైనా ఉన్నాయా దేవుని పక్షంగా? మనకు ఏదిగా నోట్లో నుంచి రావటమే ఆలస్యం. పొందుకున్నాయి లేవా? అడక్క ముందే అడిగిన దానికంటేనో ఊహించిన దానికంటేనో అత్యధికముగా ఇవ్వగలిగిన దేవుడని ప్రార్థన చేస్తా ఉన్నావు. మరి దేవుని కోసం నీ పొరుగేంది? నువ్వేం చేస్తా ఉన్నావు? దేవుడు నీకు కావాల్సిన ప్రతి ఒక్కటిని సమాప్తం చేస్తా ఉన్నాడు. దేవుడు పనిని నీవు సమాప్తం చేస్తున్నావా లేదా? ఆ విధంగా సమాప్తం చేస్తే దేవుడు ఏమంటున్నాడు? నేను మీకు బలా నమ్మకమైన దాసుడా అంటాను, మిమ్మల్ని నేను నా రాజ్యంలోనికి ఆహ్వానిస్తాను, మీరు నాతో కూడా కలిసి సంతోషిస్తారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అటువంటి సంతోషమును, అటువంటి ఆనందమును కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును, వారి కుటుంబాలకును, మరి ముఖ్యంగా వసంతకు మన అక్కకు ఇద్దరికి వారి కుటుంబాలకు దేవుడు దయచేసి వారిని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించును గాక.